హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే అమ్మమ్మ అయితే టిఫిన్లోకి అయితే ఓట్స్ ఉప్మా చేస్తుంది. దానికోసం అయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అలాంటివి అనమాట వేసుకొని ఇందులో అయితే క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి కట్ చేసి పెట్టుకుంది అనమాట అమ్మమ్మ. నేనైతే ఏం చేయలేదు, అన్నీ అమ్మమ్మనే చేసుకుంది. ఈరోజు సాటర్డే బ్లాగ్ కాబట్టి, ఇది సాటర్డే బ్లాగు, అందుకనేసి అమ్మమ్మని నేను పూజ చేసుకుంటుంటే అమ్మమ్మ అయితే వంట టిఫిన్కి ప్రిపేర్ చేస్తుంది. ఇంకా అవి కొంచెం వేగిపోయాక ఉల్లిగడ్డ అండ్ కరివేపాకు కూడా కట్ చేసి పక్కకు పెట్టుకుందాం అనమాట అమ్మమ్మ. ఇవి కొంచెం చూడండి, ఇవి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలన్నమాట, మాడిపోకుండా. అందుకనే పెద్ద ప్యాన్ పెట్టింది అమ్మమ్మ, మాడిపోతుంది అనేసి. ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో, ఎక్కడ అంటే మాడిపోతుంది. అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా, అవి కొంచెం వేగాక ఒక 1 టమాటో కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అది కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలన్నమాట. ఇక్కడ అమ్మమ్మ చేస్తుంటే నేనైతే కలుపుతున్నాను, వీడియో తీస్తున్నాను. దీనిలోకి కొంచెం గరం మసాలా అయితే వేసింది అమ్మమ్మ. గరం మసాలా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుందంట. నాకైతే తెలీదు, నేను ఎప్పుడు చేయలేదు. హైదరాబాద్లో ఓట్స్ అనమాట, బాగుండిద్ది, మేము చేసుకుంటాము అంటే చేయమ్మమ్మ అని చెప్పాను. పిల్లలు కూడా, మా చిన్న బాబు కూడా అడిగితే తింటా అన్నాడు. వాడికి ఏందో తెలియదు ఓట్స్ అంటే కూడా. దీనిలోకి అయితే కొంచెం దొడ్డుప్పు వేసుకుంటారు. విలేజ్లో అయితే మ్యాక్సిమం దొడ్డుప్పే వాడతారు, ఎక్కడో ఒక దాంట్లో సన్నుప్పు వాడతారు అనమాట. చూడండి, అమ్మమ్మ సఫోలా ఓట్స్ యూజ్ చేస్తుంది. కొలతల ప్రకారం తీసుకుంటుంది అనమాట. సేమ్ మన ఉప్మా లాగానే గ్లాస్కి 2 గ్లాస్ అట్లా ఉంటుంది కదా వాటర్, అట్లా తీసుకొని ఇప్పుడైతే వాటర్ అయితే కొలుస్తుంది అనమాట. 4 గ్లాసెస్ వాటర్ కొలుస్తుంది అండ్ 2.5 గ్లాస్ ఏమో ఓట్స్ తీసుకుంది అనమాట. తీసుకొని ఇంకా వాటర్ అయితే పోసుకుంటుంది. 4 గ్లాసెస్ వాటర్ అయితే మా ఫ్యామిలీ మొత్తానికి సరిపోయిద్ది అనేసి. ఇంకా నేను సాటర్డే కదా, మార్నింగ్ ఒక టైమే తింటా కాబట్టి ఇంకేదైనా కొంచెం ఆకలి కాకుండా ఉండడానికని ఓట్స్ అయితే చేస్తా అన్నది. సరే అమ్మ చెయ్యి అనేసి నేను కూడా ఏమనలేదు. ఇంకా చూడండి, ఓట్స్ ఇవే అనమాట, చాలా బాగుంటాయి, హెల్దీ కూడా, వెయిట్ లాస్ అవ్వడానికి ఇట్లా చాలా యూజ్ అవుతాయి. చేసుకునే ఓపిక ఉండాలి, చేయడం రావాలి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు చేయలేదు, వెళ్తే తినడం తప్పించి వేరే వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడైతే నీళ్ళు మరలుతున్నాయి. అమ్మమ్మ కొలతల ప్రకారం తీసుకొని పెట్టుకుందని చెప్పిన కదా, అవి పోసుకుంటుంది అనమాట. కొంచెం కొంచెం మనం ఉప్మా రవ్వ ఎలా పోసుకుంటామో అలా పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది మరీ అంత గట్టిగా ఉండొద్దు, మరీ అంత లూజ్గా ఉండొద్దు, మరీ ఉప్మా లాగా ఉండొద్దు, మరీ జారుడు లాగా ఉండొద్దు అనమాట. నార్మల్గా ఉంటేనే ఇది బాగుంటుంది. చూడండి, అమ్మమ్మ పోస్తుంది అనమాట. ఇంత చాలా అంటే ఇది ఇంత చాలు అనేసి మొత్తం పోసేసింది. ఇంకా ఎక్కువ అయితే మరి చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుతూ ఉండాలన్నమాట పోసి, లేకపోతే అడుగు పట్టేస్తుంది మన ఉప్మాకి. ఎట్లా చూడండి, దగ్గర పడిపోయింది కదా, మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంతే ఓట్స్ ఉప్మా, చాలా ఈజీ కదా. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని సేమ్ మన ఉప్మా లాగానే ఉంటుంది, కాకపోతే టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఇంకా అమ్మమ్మ అయితే మాకైతే పెట్టుకొచ్చి ఇచ్చిందనమాట. చూడండి, నేనైతే కూర్చొని తింటున్నాను. మా అత్త కొడుకు అయితే వీడియో తీస్తున్నాడు. చాలా బాగుందా అని అడుగుతున్నాడు నన్ను. ఫస్ట్ బాగుందని చెప్పాను, మా బాబుకు కూడా పెట్టాను, సూపర్గా ఉందని చెప్తున్నాడు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.